నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. డయాబెటీస్ అందరికీ తెలిసిన విషయమే. 170 మందికి ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, డయాబెటీస్ రాకుండా ఏం చేయాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకటస్వామి గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకున్నారు. నమస్తే. నమస్కారం గురుగారు. మనకి కంప్లీట్గా మనకి చూస్తూ ఉంటే డయాబెటీస్ ఎక్కువైపోతుంది. అసలు ఈ చక్కెర వ్యాధి మనకి ఎలా వస్తుందంటారు? చాలా పర్సెంటేజ్ ఎక్కువ మందికి ఈ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి. 10 మందిలో 5 మందికి షుగర్ వ్యాధి ఉంది. కాకపోతే ఇది ఎందుకు వస్తుంది అంటే తినే ఆహారాల వల్ల, తర్వాత మనం చేసే పనుల వల్ల. పనులు అంటే ఇప్పుడు ఒక లిమిట్ లేకుండా మేలుకోవడం, నిద్రపోవడం ఇలాంటివి కూడా లేవు కదా. అవును. ఇప్పుడు సాఫ్ట్వేర్లు రాత్రిపూట అంతా పని చేస్తుంటారు. అలాగని వీళ్ళు క్రమశిక్షణ లేదు. ఆహారం కూడా అలాగే. ఇప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లా 3 పూటలు తినడానికి అవకాశం ఉంది. ఆయుర్వేదం చెప్తుంది 2 పూటల భోజనం, 1 పూట ఏదైనా పలహారం తీసుకోమంటారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎప్పుడో 4 గంటలకు, 5 గంటలకు, తెల్లవారుదాము 2 గంటలకు ఇట్లా తింటుంటారు. అవును. ఎందుకు? వాళ్ళకి టైం లేక వాళ్ళు చేసే పని అటువంటిది. ఈ అవస్థల వల్ల తర్వాత నిద్రలేమి, ఈ విషయాల వల్ల ఈ ఆరోగ్యం చెడిపోయి దానివల్ల షుగర్ వస్తుంది. షుగర్ చాలామందికి ఎందుకు వస్తుందంటే ఇప్పుడు పూర్వ రోజుల్లో ఇటువంటి రోగాలు ఏమీ లేవు. ఇప్పుడు చాలామందికి షుగరు, వెయిట్ లాస్, వెయిట్ పెరగడం అంటే చాలామందికి కడుపు పెద్దగా పెరిగిపోతుంది, మనిషి వీక్ అయిపోతున్నారు. అవును. ఈ తాగుడు వల్లనే మనిషి వికారంగా తయారవుతున్నాడు. అసలు ఉన్న మనిషి ఉన్న పర్సనాలిటీ కూడా లేదు, అంత వరస్ట్గా తయారవుతున్నారు. ఎందుకంటే అలవాట్లు మంచి లేక తాగుడికి అలవాటు పడి తర్వాత ఎప్పుడంటే అప్పుడు తినడం, ఎప్పుడంటే అప్పుడు నిద్రపోవడం, ఎప్పుడంటే అక్కడ పడుకోవడం, ఎప్పుడంటే తిరగడం, ఇలాంటి క్రమశిక్షణ లేకుండా జీవితం. ఈ అలవాట్ల వల్లనే ఈ లేనిపోయిన రోగాలన్నీ వస్తున్నాయి. రెండవది ఈ మాంసాహారంతో కూడా ఎక్కువ చెప్పలేని రోగాలు వస్తున్నాయి. మాంసాహారం కానీ మాంసాహారం కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఇవన్నీ మానేసి కాస్త సాత్విక ఆహారం అంటే పూర్వ రోజుల్లో ఇంత విచ్చలవిడిగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాంసాహారం కూడా కలిసినాయి. అప్పుడు మాంసాహారం కూడా చాలా నీట్గా ఉండేది ఆ పూర్వం తినే వాళ్ళంతా. ఇప్పుడు అలాంటి లేదు. ప్రతిదీ ఏ టు జెడ్ కల్తీ. పాలు తీసుకోండి, తర్వాత మాంసం తీసుకోండి, అంటే కూరగాయలు తీసుకోండి. కూరగాయలు కూడా ఈ కెమికల్, ఈ పౌడర్లు చల్లి కదా పండిస్తున్నారు. అవును. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు కొబ్బరి నీళ్ళు శ్రేష్టంగా ఉంటాయంటారు. కొబ్బరి చెట్ల కింద పాదులు తీసి ఆ పాదుల్లో పౌడర్ వేస్తారు, కెమికల్. తొందరగా కాయలు పెద్దగా కావాలి, నీళ్ళు ఎక్కువ కావాలని, తొందరగా కాయలు కాయాలని కొబ్బరి చెట్లుగా. అంటే ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగితే టేస్ట్ ఉండదు, తీయగా ఉండవు, ఏదో పుల్లగా ఎటగా ఎటో ఈ కారం పుడుతుంది. అందుకే కొబ్బరి నీళ్ళు ఇటువంటి మేమేం తాగం, ఏం ముట్టుకోము. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటారు? అంటే ఇవన్నీ మార్చుకోవాలి, అలవాట్లు అన్నీ మార్చుకోవాలి. పొద్దున పూట లైట్గా టిఫిన్ చేయడం, తర్వాత మధ్యాహ్నం 1 గంట లోపు అంటే 12, 1 గంట లోపల భోజనం చేయడం, రాత్రికి 8 లోపల భోజనం చేయడం. ఇలాంటి అలవాట్లు పెట్టుకుంటే ఈ రోగాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. అవును. అది రోగాలు ఉన్నవారు ఏం చేయాలంటారు? ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏమైనా మందులు వాడితే బాగుంటుంది? మందులు వాడితే తగ్గిపోతుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో తగ్గని రోగం అంటూ లేదు. ఓకే. ఏ రోగానికైనా మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి. రెండోది ఆయుర్వేదాన్ని సిద్ధనాగార్జునుడు చెప్తాడు, పాదరసాన్ని ఒక గుళిక చేసి ఆ గుళికని తయారు చేసి తింటే అది 1 సంవత్సరం పాటు వాడితే ఆ చంద్రార్కము నువ్వు ఉంటావంటాడు. అంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటావంటాడు. ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే మన పూర్వీకులు 10,000 సంవత్సరాలు తపస్సులు చేశారు అంటారు, మనం చదువుతున్నాం కదా. అవును. మరి వాళ్ళంతా ఎట్లా బతికారు? కానీ మనం ఇప్పుడు 50 ఏళ్ళు బతకడానికి కష్టమైపోతుంది. అవును. కాబట్టి ఈ అలవాట్లన్నీ మానుకోవాలి.
అలవాట్లన్నీ మాని కాస్త సింపుల్సిటీగా మనకు ఉన్న ఆహారం ఏదో ఉన్న దాంట్లోనే సాత్విక ఆహారం తీసుకుంటూ దాన్ని బట్టే మన వ్యవహారాలు పనులు ఇవన్నీ చేసుకుంటుంటే ఈ రోగాలు రావు. అందుకని ఆయుర్వేదంలో 2 నెలలు 3 నెలలు కంప్లీట్ కంట్రోల్ అయ్యేటట్టు మేము వైద్యం చేస్తాం, మందులు ఇస్తాం. మందు ఉంది, ప్రతిదానికి మందు ఉంది. ఆయుష్ ఉండాల. ఓకే. ఆయుష్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఆయుర్వేదం ఏం చేయలేదు. ఆయుష్ లేనివాడికి అమృతం పోసినా లేవడు. అవును. ఆయుష్ అనేది ఉంటే, అందుకే మేము నాడి పరీక్ష చేస్తాం, జాతకం చూస్తాం, జ్యోతిషం చూస్తాను నేను. చాలా పెద్ద నాయకులన్నీ రాశాను. పివి నరసింహరావు, ఎన్టీ రామారావు వీళ్ళ జాతకాలని రాశాను నేను. రాజీవ్ గాంధీ వీళ్ళ. ఓకే. 10 సంవత్సరాలు నేను జ్యోతిష పత్రిక నడిపాను. ఓకే. జాతక ఫలం అనే పత్రిక 10 సంవత్సరాలు, 73 నుంచి 83 వరకు. కాబట్టి ఈ జాతకాలన్నీ చూస్తే, ఈ జాతకాలు కూడా చూస్తాం మేము. పేషెంట్ వస్తే దీర్ఘ వ్యాధులు అంటే పక్షపాతం, క్యాన్సరు, ఈ షుగరు, ఈ ఒబేసిటీ, ఇవన్నీ దీర్ఘ వ్యాధులు. అంటే ఎప్పటికీ వదిలిపెట్టవు మనిషిని. అటువంటి వ్యాధులన్నిటికీ మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. కానీ ఇవి రాకుండానే చూసుకోమంటాం మేము. ఇప్పుడు వచ్చిన తర్వాత బాధపడడం కాదు, రాకుండానే చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది జనరేషన్ ఏమంటే, మేము మాలాంటి వాళ్ళు ఏమైనా చెప్తే వినే రకం కాదు. వినరు, వినిపించుకోరు. మీ కాలం వేరు, మా కాలం వేరు అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్తే వాళ్ళకు కాలమే వేరు అంటారు. అందువల్ల ఈ రకంగా అలవాట్ల వల్లనే ఈ షుగర్ వస్తుంది. షుగర్కు మేము మానేస్తాం. కానీ కొన్ని చెట్టు చెప్తాను, అవి వాడుకోవచ్చు. అతిబల రోజు 2 ఆకులు తినాలి. ఓకే. అటు సుమారు 2-3 నెలలు తినాలి. తింటే షుగర్ పోతుంది, ఈ ఒబిసిటీ పోతుంది, ఏ రోగం రాదు. కానీ అప్పుడు మళ్ళీ ఇవన్నీ తినకూడదు కదా. తినే ఆహారంలో కూడా జాగ్రత్త ఉండదు, అది వాడాలి. అట్లనే దూసర చెట్టు అంటారు, దూసర తీగ, దాన్ని పాతాళ గరుడు అంటారు సంస్కృతిలో. ఆ ఆకు పౌడర్ చేసుకొని తినచ్చు, షుగర్ తగ్గిపోతుంది. తర్వాత ఇట్లాంటి చాలా ఉన్నాయి మూలికలు, ఔషధీకులు. కానీ ఇవన్నీ తింటారా? వాళ్ళకి ఓర్పు ఎక్కడిది? ఓర్పు లేదు, టైం దొరకదు, తెచ్చుకోలేరు. ఎన్ని అవస్థలు కదా. అందుకని ఇంకా 2 నెలలు 3 నెలలకు మందులు ఇస్తాం, తగ్గిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది. షుగర్ పూర్తిగా పోకూడదు. షుగర్ ఉంటేనే జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణశక్తి అవుతుంది. షుగర్ అసలు లేకపోతే మనిషి పడిపోతాడు డమాలని. అందువల్ల షుగర్ కంట్రోల్లో ఉండాలి. ఓకే. అలాగే బీపీ, మాకు ఏ రోగం లేదు ఇప్పుడు, 80 ఏళ్ళు. కాస్త ఎందుకంటే ఏజ్ పెరిగిపోయింది కదా, అందువల్ల కాస్త నడవడం చేయడం కాస్త ఆయాసంగా ఉంటుంది తప్పితే మాకు రోగాలు ఏమి లేవు కదా. అందువల్ల జాగ్రత్తగా ఉంటే దానికి మందులు ఇస్తాం. ఈ చెట్లు మూలికలు, చాలా మూలికలు ఉన్నాయి, ఇట్లా వాడుకుంటే తగ్గిపోయేటి. ఆ మూలికలు కూడా మేము వాడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.